శ్రీవల్లి బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం, అంటే ఇంకా వార్తలకు పోదాం. మోదీ మీద రేవంత్ సార్ ఫైరు, మల్లోసార్ జావిండు నోరు. కేసీఆర్ సార్ కు నోటీసులు, చెయ్యి పార్టీకి కేటీఆర్ చురుకులు. వచ్చ పాయ పాయ తుపాకి రాముడు రాని వచ్చ మహారాజా. హే అల్లం సాబ్, బెల్లం సాబ్, కొత్తిమీర సాబ్, పుదీనా సాబ్, పుంటికూర సాబ్. ఇక ఇవాళ మనతోని ముచ్చట పెట్టినకి వచ్చిండు యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మన వైఎస్ జగనాలు సారు. మరి ఇంకెందుకు లేటు, మన మాటలతోని సారుకు పెడదాం పదరి పోటు. నమస్తే జగనాలు సారు. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు, కాలేజీలో కట్టాల్సింది పోయి అమ్ముతానని చెప్పి ఈ మనిషి తయారయ్యాడు. అర్థమైంది సారు. వచ్చుడే చంద్రాలు సార్ పెట్టిందిగా సూటి. మాట్లాడు. ఈరోజు అన్నీ కూడా నాశనం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అగో గమ్మత్తుకున్నది ముచ్చట. ఇక మీరు అధికారంలో లేకపోతే అన్ని నాశనమైనట్లే సారు. ఏందో పట్టుర్రి. ఈ పెద్ద మనిషి అన్ని రకాలుగా కూడా వ్యవస్థలన్నీ నాశనం చేశాడు. ఇచ్చిన హామీలు ఏవి కూడా నిలబెట్టుకునే పరిస్థితిలో లేక, అయ్యా దొరా, అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది, మీరు రాష్ట్రాన్ని మొత్తం అప్పులపాలు చేసిర్రు, అందుకే అమలు చేయడుట్లా హామీలు కొంచెం లేట్ అవుతున్నది అని పచ్చపాటి వాళ్ళు అంటున్నారు. ఈ పెద్ద మనిషి చేస్తూ ఉన్న పాలన భయానక పాలన సృష్టించడం. ఆ భయానక పాలన సృష్టించడంలో భాగంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. అయ్యా దొరా, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మనుషులు ఎవరి మీద పడితే వాళ్ళ మీద నోరేసుకొని రెచ్చిపోయారు కదా. అగో గాళ్ళ గురించే రెడ్ బుక్ రాజ్యాంగం అంటుర్రు. గా పచ్చపాటి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్డ్ విట్నెస్లు అంటే ఒక నేరంతో ఒక మనిషికి సంబంధం ఉండదు, కానీ ఏకంగా వీళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తిని క్రియేట్ చేస్తున్నారు. ఆయన చేత ఆయనను అప్రూవర్ అంటున్నారు, ఆయన చేత ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిస్తున్నారు, ఒక ఎవిడెన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ క్రియేట్ చేయిస్తున్నారు. ఆ మనిషితో ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు, ఈ మనిషిని ఇలా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది అనుల్లా, మ్యానుఫ్యాక్చర్డ్ విట్నెస్ అంటే ఏందో అర్థం కాలేదా? అయితే సార్ చెప్తాడు మళ్ళీ సారు మళ్ళీ చెప్పురు సారు, మా వాళ్ళు ఇంటారంట చెప్పు. మ్యానుఫ్యాక్చర్డ్ విట్నెస్లు అంటే ఒక నేరంతో ఒక మనిషికి సంబంధం ఉండదు, కానీ ఏకంగా వీళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తిని క్రియేట్ చేస్తున్నారు. ఆయన చేత ఆయనను అప్రూవర్ అంటున్నారు, ఆయన చేత ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిస్తున్నారు, ఒక ఎవిడెన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ క్రియేట్ చేయిస్తున్నారు. ఆ మనిషితో ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు, ఈ మనిషిని ఇలా అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. కంటిన్యూ. ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరగలేదు సారు. హిస్టరీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, జాగ్రఫీ ఎండ్లా జరగలేదు. ప్రతి నియోజకవర్గంలో కూడా పాత కేసులు ఏమేమి ఉన్నాయని చెప్పి తవ్వుతున్నారు. సారు వాళ్ళు ఎవరి మీద పడితే వాళ్ళ మీద పాత కేసులు తవ్వలేదు సారు. ఇగో మీరు అధికారంలో ఉన్నప్పుడు గల్లా ఎగిరేసుకొని ఎవరి మీద అయితే బూతులు తిడతారు చూసినావా, అగో గాళ్ళ మీదనేనట. అందరి మీద ఎందుకు చూస్తా చెప్పు. నేను ఒకటి చెప్తా ఉన్నా. ఒకటి కాకపోతే 100 చెప్పు సారు. ఈయననిక్కే నేను సిద్ధంగా ఉన్నా, నువ్వు చెప్పు. నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా. మళ్ళా అడగబట్టే నువ్వు చెప్తానంటే నేను వద్దంటున్నా. నా ద్వారా చెప్పు నువ్వేం చెప్తావో. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0 పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. నాకు తెలుసు మీరు ఎందుకు నోరెలా పెట్టిర్రో. అది 2.0 కాదు, 2.0. ఏదో సారు తొందరలా 2.0 అన్నాడు, దానికే ఇక నోరెలా పెట్టి చూస్తారా? మరి 10 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉంటారు కదా సారు. సరేలే, ఏదో నీ కాన్ఫిడెంట్ నీది. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం. ఏంది సారు అన్యాయం చేయించుకుంటామంటున్నారు? ధైర్యం చెప్పాల్సిన మీరే ఇట్లా కార్యకర్తలతో మాడితే ఎట్లా సారు? ఎట్లా అన్నట్టు చెప్పుర్రి. ఆడు ఎవడేం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. అయ్యా సారు, వాళ్ళు అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? అట్లేనా కార్యకర్తలు రెచ్చగొట్టేది? చాలా మంచిగా మాట్లాడు సారు. మీకేమైంది? మీకేం కాదు, మీరు మంచిగానే ఉంటారు. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు.
ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తాను అన్నమాట చెప్తాను. ఊకోసారు మళ్ళీ అట్లనే మాట్లాడతావు, మీకేంది, మీరు మంచిగానే ఉంటారు, ఆ కార్యకర్తలు పోయి లొల్లి పెట్టుకుంటారు. ఓసారు నువ్వంటే నాకు మస్తు అభిమానం ఉండే, నువ్వు ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు సారు, ఇక నువ్వు పోయిరా. చూసిరు కదా అనుల్లా జగనాలు సారు రెచ్చగొట్టే మాటలు. రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా. తెలుసుగా నా పేరు తుపాకీ, నేను ఈయనెవ్వరికి. మమ్మల్ని ప్రజల అధికారంలో కూర్చోబెట్టిర్రు, ఇక మేమేం మాట్లాడినా నడుతుంది అన్న ధీమాతో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లీడర్లు. సరే లీడర్లు అంటే వాళ్ళకు తెలవక పప్పుల కాలేసిరేమో అని అనుకుంటే ఇక ముఖ్యమంత్రి రేవంత్ సార్ కూడా గట్నే మాట్లాడితే ఎట్లుంటుంది చెప్పుర్రి. ఏం మాట్లాడిండో మీరు కూడా ఇనుర్రి. ఈ మధ్యలో రేవంత్ సార్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే సమజైతలేదు అని గరం అవుతున్నారు ప్రతిపక్ష పార్టీ లీడర్లు. రాష్ట్రం దివాలా తీసింది, నన్ను నిలువునా కోసిన రూపాయి రావు అని మాట్లాడి ట్రోల్స్ కి గురైతున్నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక అట్లనే ఇప్పుడు కూడా నోరు జారి ఏం మాట్లాడిండో ఇనుర్రి. ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ శ్రీమతి ఇందిరాగాంధీ గారికి అమెరికాలో సూచన చేసి మేము మధ్యవర్తిత్వం వహిస్తాము అని చెప్పి మీరు యుద్ధాన్ని ఆపాలి అని చెప్పినప్పుడు విస్పష్టంగా మీకు తెల్ల రంగు ఉన్నది కదా అని చెప్పి మా మీద పెత్తనం చెయ్యాలనుకుంటే భారతదేశం సహించదు, మా దేశం యొక్క సమస్యను మా భద్రతను మేమే కాపాడుకోగలుగుతాం, మా దేశాన్ని మేము రక్షించుకోగలుగుతాం, మాకెవ్వరి సూచనలు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని విస్పష్టంగా ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు చెప్పడం జరిగింది. కానీ పహల్గాంలో జరిగిన సంఘటనలు మీరు చూసి మేమందరం అండగా నిలబడ్డాం కేంద్ర ప్రభుత్వానికి. ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా మా నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు, మా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడి మన వీర జవానులను పాకిస్తాన్ మన మీద కాలు దుగ్గితే శాశ్వత గుణపాఠం చెప్పమని అండగా నిలబడ్డాం. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా. అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడి తీసుకొచ్చినా, నేను యుద్ధాన్ని ఆపినా, లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు నేను దెబ్బతీస్తానికి బెదిరిస్తే భారతదేశం లొంగిపోయిందని చెప్పి ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చిందనంటే ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని విస్పష్టంగా ఈరోజు ప్రజలు భావించవలసిన పరిస్థితి వచ్చింది. ఇన్నరా ఇవాళ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సచివాలయ ప్రాంగణంలో మీడియాతోని ముచ్చట పెట్టిండు సారు. పాకిస్తాన్ పోరులో అమెరికా ఒత్తిడికి మోడీ సర్కారు తలదించుకుంది అని కమెంట్ చేసిండు. దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్తాన్ తోని యుద్ధం వస్తే ప్రపంచ దేశాలతో పాటు అమెరికాకెళ్లి కూడా ఒత్తిళ్లు వచ్చినాయని, అవన్నీ ఆమె బేఖాతరు చేయకుండా యుద్ధం కొనసాగించి విజయం సాధించింది అని అన్నాడు సారు. ఇన్నరా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలకు తలొగ్గి పాక్ పని పట్టేందుకు వచ్చిన మంచి అవకాశం కేంద్ర ప్రభుత్వం చేజార్చుకుందని ఫైర్ అయిండు. మరి సారు తెలిసి మాట్లాడతాడో తెలియక మాట్లాడతాడో తెలియదు గాని ఈ మాటలతోని మస్తు వైరల్ అవుతున్నాడు సీఎం సారు. అయ్యా రేవంత్ సారు, ఎంతసేపు మీ పార్టీని పొగుడు పక్క పార్టీ వాళ్ళని తిట్టుడు కాదు, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయుట్లా కొంచెమన్నా సోచాయించు అని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు. ఇక కేసీఆర్ సార్కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు సంబంధించి ఇక కేటీఆర్ సార్ గట్టిగానే నోరెత్తి మాట్లాడింది అన్నట్టు. ఎన్ని నోటీసులు ఇచ్చినా మాకేం కాదు, ఇక ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు, స్వయాన దేవుడే మా దిక్కున్నాడు, ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అని కాంగ్రెస్ ప్రభుత్వం మీద కన్నెర్ర చేసిండు. ఓ పార్ మీరు కూడా ఇనుర్రి ఏమేమన్నాడో. ప్రజాపాలన కాస్త కమిషన్ల పాలనగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ అన్నాడుల్లా. ప్రజా సమస్యలను గాలి కొదిలేసి నోటీసులు ఇస్తున్నారని గరం అయ్యిండు సారు. ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన మాజీ సీఎం కేసీఆర్ సార్కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసుల మీద మాట్లాడిండు. కాంగ్రెస్ బీజేపీలు కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రచారం చేస్తున్నారని, కానీ జనాలకు వాస్తవాలేందో తెలుసు, మాకు చట్టాల మీద విశ్వాసం ఉంది, ఎన్ని నోటీసులు ఇచ్చినా హామీల అమలు మీద ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, కమిషన్లు కమిటీల పేరుతోని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అటకెక్కించిర్రు, ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ దూది పింజల లెక్కనే తేలిపోతాయి,
ముమ్మాటికి న్యాయం ధర్మం గెలుస్తుందని, తెలంగాణకు మేలు చేసిన వాళ్ళను ఆ దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు అని అన్నాడు సారు. మంగళగ్రహం నుంచి కూడా ఈ పాటికే తిరిగి మనుషులు అక్కడికి ఎక్కువపోయి ఉంటే ఆడికెళ్ళి తెచ్చేటోళ్ళు. సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే చేసే పని గది. కానీ 3 నెలలు అయితే అసలు ఎస్ఎల్బీసీ టన్నెలు మీ కమిషన్ల ఆరాటంతో, మీ కక్కుర్తితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు. కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద కానీ, ఆ ఎందుకు కూలిపోయిందన్న దాని మీద కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు, ఎలాంటి కమిషన్ లేదు. ఆ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. వట్టెం పంప్ హౌస్ మునిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయింది, దాని మీద చర్యలు లేవు. అందుకే ఇది కాంగ్రెసు బీజేపీ కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో, ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు. ఇంకా మాట్లాడుకుంటా గత 15 నెలలుగా పాలన చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతుంది. మీ చిల్లర ప్రయత్నాలు ఎక్కువ రోజులు సాగవు. తెలంగాణ ప్రజలు తిరగబడే దినాలు తొందరలోనే వస్తాయి. కమిషన్లు తప్ప ఈ ప్రభుత్వానికి పాలన చేతనైతలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే కమిషన్లు లేనిదే పనులు జరుగుతలేవు అని స్వయంగా చెప్తున్నారు. అది మనం మొన్ననే వాళ్ళ మంత్రి అనుడు చూసినామని కొండాక మీద సెటైర్ వేసిండు సారు. సర్కారు మందు రేట్లు పెంచుడుతోని ఇక సామాన్య ప్రజల బాధలు అరుచుకోనికే మన శాంతా బాధిపోయింది అన్నట్టు చూద్దామా పారి. ఇప్పుడు రేవంత్ సారు కోటర్ మీద ఏమో 10 రూపాయలు పెంచాడు, ఫుల్ బాటిల్ మీద 40 రూపాయలు పెంచాడు, బియర్ మీద 30 రూపాయలు పెంచాడు. ఎందుకు పెంచాడంటారు? అందుకు పైసలు తక్కువ ఉన్నాయని పెంచండి. మరి మనకు బడ్జెట్ తక్కువ ఉన్నట్లేదంటే ఆ బడ్జెట్ను కవరప్ చేయాలని దాన్ని బీర్ల మీద, కోటర్ల మీద పెంచిందా లేకపోతే మందు మీద ఎందుకు పెంచిండు అనేది నాకు కూడా అర్థమవుతలేదమ్మా. నాకు కూడా అర్థమవుతలేదు. బడ్జెట్ తక్కువ ఉండవచ్చు, అందుకని ఫిలప్ చేయడానికి అదే బడ్జెట్ను దీంతో మళ్ళీ ఫిలప్ చేస్తాడు. గరీబ్ వాళ్ళు పండుకోవాలి. బస్ కిరా ఈడ అమీర్పేట ఎక్కితే ఆడ ఎర్రగడ్డ నుంచి టికెట్ కొడుతుండు. ఇప్పుడు ఈడ పెద్దోళ్ళు ఎవరు రారు, చిన్నోళ్ళు ఉంటారు. 10 రూపాయలు ఎక్కువనే తక్కువనే అలవాటు ఉన్నప్పుడు ఎంత పడినా బంద్ ఉంటే 200 కూడా తీసుకుంటారు. అట్లా ఎక్కడి నుంచి చిన్న మంది సావాలి, ఎక్కడి నుంచి పోయి 10 రూపాయలు ఎక్కువనే తక్కువనే తీసుకొని తాగాలి కదా. వాళ్ళు తీసుకుపోయి పెట్టుకోరో అది అయితే తర్వాత సంగతి. మరి వాళ్ళైతే తాగుతూనే ఉంటారు, వాళ్ళైతే బయట కూడా పడేది. మేము ఇంత తాగితే ఇక రోడ్ అంతా మనదే అయిపోతుంది. ఇక దాంట్లో మాకేందంటే వీళ్ళు ఏం చేశారు అన్నట్టు మా మీద వచ్చేస్తుంది అంతే. వాళ్ళ పథకాలు పెట్టుకున్నారు గెలిచేదానికి. ఆ పథకాలు అమలు చేయాలంటే మళ్ళీ మా తలపైన వేయాలి డబ్బులు, లేదంటే వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చేస్తారు. వాళ్ళ ఇంట్లో నుంచి తేరా కదా. మళ్ళీ అంటే ఇప్పుడు లిక్కర్ మీద అమౌంట్ పెంచితే ఆయన ఏదైతే కొత్త అమలు చేస్తున్నాడు పథకాలని, ఆ పథకాలను అమలులోకి తెచ్చుకోవడానికి లిక్కర్ మీద వచ్చే డబ్బులతోటి ట్యాక్స్ తోటి చేస్తాడు అనేది మీ ఆన్సర్. అట్లా ఇప్పుడు రేషన్ బియ్యము మామూలుగా ఉండిందా, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నానని చెప్పి మళ్ళీ దానిపైన మళ్ళీ ఇంకో 10 రూపాయలు పెంచుతాడు. అది ఎవరి తలపైన పడే? కరెంటు బిల్లులు వచ్చాయి, వాటర్ బిల్లులు వచ్చాయి, ఇంటి కిరాయిలు పెంచిరి. ఇంకా పేదోడి ఆటికి పోవాలా, మళ్ళీ ఈ ఊరిడిచి మళ్ళీ వేరే ఊరికి పోవాలా. పొద్దుపడిచిన నాళ్ళ నుంచి కూలిపోతాం, కష్టపడి వస్తాం, తూకాలు మోస్తాం. ఇంకా సాయంత్రం తాగకపోతే నిద్ర రాదు, ఖచ్చితంగా తాగుతారు అని పెంచేసిండు. అంటే మొత్తంగా పెంచినా కూడా తాగే అలవాటు ఉంటుంది కాబట్టి తాగుతారు. వాళ్ళు కష్టపడి వచ్చింటారు, వాళ్ళకి రాత్రిపూట నిద్ర రాదు. చేతుల నొప్పులు, కాళ్ళ నొప్పులు, మూట్లు మోసి, ఇసుక మోసి, ఇటుకలు మోసి వాళ్ళు ఏం చేస్తారు? రాత్రికి 19 క్వార్టర్ తాకపోతే వాళ్ళకి నిద్ర రాదు. ఎందుకు పెంచారంటే ఆయన ఇప్పుడు పదవిలోకి వచ్చిండు కదా, ఈ పదవిని నిలబెట్టుకోవాలంటే ఇప్పుడున్న పథకాలు అన్నీ చేయాలంటే డబ్బు కావాలంటే ఇప్పుడు ఫస్ట్ అప్పు తీర్చేసినాము, ఇప్పుడు కొత్త అప్పు తెస్తున్నాడా లేదా దీనిపైన వసూలు చేస్తున్నాడా అనేది అర్థం. 10-20 రూపాయలు పెంచాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు 30-40 పెంచాడు. ఏడ బతకాలా, ఏడ తాగాలి, ఏడ తినాలా?
మేము చేసేది 300-400 పని. వీడికి వచ్చి ఒక 200-300 పెడితే ఇంట్లో ఒక రూపాయి పెట్టలేదు, ఏం గతికి లేదు, ఏం గత్తలేదు, ఏం సీన్ లేదు. ఆడొచ్చి ఒక 10 రూపాయలు ఇయ్యాడు, ఈడొచ్చి ఒక 10 రూపాయలు ఇయ్యాడు. కాళ్ళు పెంచుతూనే ఉంటుర్రి, మేము చస్తూనే ఉంటాం. మీరు మంచిగా వైన్సులు పెట్టుకొని బతుకుర్రి. ఇక్కడ బతుకుతుంది రూపాయికి 2 రూపాయలు కష్టపడినాడు. ఆడు ఎవడు పెట్టట్లేదుగా, రేట్లు పెస్తాడు. పెస్తాడు. ఎందుకు పెస్తాడు? అందరూ నిక్కల మీద బతుకుతున్నారు. ఇక్కడ హైదరాబాద్లో బతుకుతున్నారు. ఎందుకు బతుకుతున్నారు? కష్టపడి బతుకుతున్నారు. ఇక్కడ ఎందుకు రేట్లు ఎందుకు పెంచాలి? అవసరమా? అది కేసీఆర్ పెంచాడా? కేసీఆర్ హైదరాబాద్ భోజనం పెట్టాడు. ఇడేం పెట్టాడు? మొత్తం రేట్లు పెస్తున్నాడు అంతే. ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి? ఏం చేసింది? ఇక్కడ ఏమేం చేసిందా? ఎవరికైనా చెప్పండి. రేట్లు ఎందుకు పెంచాడు? బీరు మీద 140 రూపాయలు ఉన్న బీరు 190 రూపాయలు చేశాడు. ఎందుకు చేశాడు? హాయ్ మధు. తెలంగాణలో రీసెంట్గా అందాల పోటీలు జరిగాయి. ఈ పోటీల వల్ల తెలంగాణకి ఏమైనా ఆదాయం వస్తుందా? 72వ మిస్ వరల్డ్ పోటీలను మన హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. అవును. దీనికి 120 దేశాల నుంచి అందగత్తెలు సెలబ్రిటీలు వస్తారు అనుకుంటే 109 దేశాల నుంచి వచ్చినట్టున్నారు. వీళ్ళని పర్యాటక రంగం అభివృద్ధి చేస్తామని చెప్పేసి అటు యాదగిరిగుట్ట, తర్వాత వరంగల్, ఇటు చార్మినారు, తర్వాత నాగార్జున సాగరు, పిల్లల మర్రి ఇవన్నీ తిప్పుతున్నారు. దీని ద్వారా ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా తిప్పుతున్నారు. రైట్. దీని ద్వారా ఏంటంటే పర్యాటక రంగం అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కరికి మిలియన్స్ ఫాలోవర్స్ ఉంటారు. తెలంగాణలో హైదరాబాద్లో చార్మినార్ ఉందని ఫోటో దింపి పెడితే వాళ్ళ ఫాలోవర్స్ చూస్తానికి వస్తారు కదా. హైదరాబాద్ గురించి ఎవరైనా చెప్పనవసరం లేదు. హైదరాబాద్ గురించి ఆల్ ఓవర్ వరల్డ్ అంతా తెలుసు కదా మధు. 200 ఏళ్ల కింది నాటి చార్మినార్ ఎప్పుడో ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. అవును. తెలంగాణలో అట్లాగే 1000 స్తంభాల గుడి కావచ్చు, అట్లాగే మన పట్టు చీరలకు కావచ్చు, ప్రపంచంలో చాలా గుర్తింపు ఉన్నాయి. ఇవి ఆల్రెడీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినాయి. ఇంకా కొత్తగా చేయాల్సింది ఏం లేదు. ఇలా మన ఎత్తుగాడు ఏంటి? ఒకవేళ అందాల పోటీలు పెడితే నేషనల్ మీడియా మొత్తం వస్తుంది, ప్రపంచం అంతా తెలంగాణకు చూస్తుంది, తెలంగాణ అంతా ప్రపంచం చూస్తే ఓహో తెలంగాణ ఇంత డెవలప్మెంట్ అయిందా అని చెప్పేసి వాళ్ళు ఏమైనా కలలు కానీ ఇంకా ఏమన్నా పెట్టుబడులు పెడతారేమో, దాని ద్వారా నన్న రాష్ట్రం అభివృద్ధి అవుతుందేమో అని చెప్పేసి రేవంత్ రెడ్డి కలలు కన్నాడు. దీనికోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టి చాలా రిస్క్ తీసుకొని అందాల పోటీలు నిర్వహించారు. కానీ కట్ చేస్తే ఏమైందంటే ఆపరేషన్ సింధూర్ వచ్చింది సీన్లోకి. ఆపరేషన్ సింధూర్ వచ్చి మీడియా మొత్తం సింధూర్ వైపు వెళ్ళింది. ప్రజలు మొత్తం సింధూర్ను చూస్తున్నారు. తెలంగాణను ఎవడు పట్టించుకుంటలే. ఇక్కడ అందాల పోటీలు అంటే బుడ్డపొరగల్ల ఆట లెక్క అయిపోయింది. ఆపరేషన్ సింధూరు ఈ తెలంగాణలో మిస్ వరల్డ్ 72 మిస్ వరల్డ్ పోటీలను అటర్ ఫ్లాప్ చేసినాయి. దీని ద్వారా అదనపు ఖర్చే తప్ప ఇంకోటి ఉండదు. ఏదో దీని ద్వారా పెట్టుబడులు వస్తాయని కలలు కన్న రేవంత్ రెడ్డి గారికి కలలు నీరు గారిపోయినాయి. ఇప్పటికీ అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణ మరింత అప్పులుగా అవుతాయి. ఇప్పుడు అందాల పోటీల ద్వారా నీకు రాష్ట్రంలో ఒరిగింది ఏంది? లెక్కలు చెప్పండి. ఎంత ఖర్చు అయింది, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, మీరు ఎంత ఖర్చు పెట్టిరు, దీనికి తెలంగాణకు ఒరిగింది ఏంటి? లెక్కలు చెప్పండి. ఈ విశ్వసుందరి వల్ల ఉద్దేశానికి ఒరిగింది ఏముంది? ఈమె బార్డర్లో పోయి కత్తి పట్టుకొని పోరాడుతుందా, లేకపోతే నడుమంచి నాట్లేస్తుందా? ఎందుకోసం? దీనివల్ల సమాజానికి ఒరిగింది ఏంటి? నువ్వేమో దేశాన్ని పోయి కొట్లాడవు, రైతుల కోసం పోరాడవు. ఈ అందాల పోటీలే అనవసరం అంటున్నావా? 100% ఒక మహిళను ఏ ప్రామాణికంగా మీరు ఈమె అందగత్తని ఎట్లా ప్రూవ్ చేయగలుగుతారు? ఏ కొలతల ప్రకారం? మీ కార్పొరేట్ శక్తులు మీ కార్పొరేట్ వస్తువులు అమ్ముకోవడానికి తప్ప ఇంకా ఈ మహిళకు ఎటువంటి అక్కడ ఏం ప్లేస్ లేదు దాని మీద. మధు, ఈ అందాల పోటీలు అసలు ఎలా స్టార్ట్ అయ్యాయి? ఈ అందాల పోటీల కంటే ముందు ఈ అందాల పోటీలు స్టార్ట్ అవ్వడం బికినీ పోటీలు. బికినీలు వేసి బికినీలో ఎవరు అందంగా ఉంటే వాళ్ళకు ప్రైజులు ఇచ్చేది. ఆ సంస్కృతి ప్రపంచం మొత్తం బాగింది. ఇక బికినీలు అంటే బాగుంటలేదని చెప్పేసి ఈమె అందగత్తి, ఈమె విశ్వసుందరి అందాల పోటీలు అని చెప్పేసి మొత్తం ఎవరి సంస్కృతి వాళ్ళ డ్రెస్సులు వేసుకొని ఆ క్యాట్ వాక్ అని ఇంకేదో వాక్ అని ఇంకేదో అని చెప్పేసి వీళ్ళకు ఎక్కడనైతే ఈ అమ్మాయి ద్వారా మనకింత లాభం వస్తుంది అనుకుంటారో, ఈ అమ్మాయిని మనం అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు అని అనుకుంటారో, ఎక్కడనైతే కాస్మోటిక్స్, ఇప్పుడు మన భారతదేశంలో కాస్మోటిక్స్ ఎక్కువ వాడకంలో లేవు, ఎక్కువ ఉపయోగంలో లేనప్పుడు ఈ కాస్మోటిక్స్ అమ్ముకోవడానికి మన మహిళను గెలిపించి, మన దేశ మహిళను గెలిపించి ఆమె ద్వారా
ఈ మార్కెట్లోకి వచ్చే ఈ విదేశీ వస్తువులన్నీ కాస్మోటిక్స్ అని మన దేశంలో అమ్ముకుంటారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వాళ్ళు నల్లగా ఉంటారు, అమెరికా వాళ్ళు తెల్లగా ఉంటారు, మనోళ్ళు చామన్ ఛాయ ఉంటారు. ఇప్పుడు ఆఫ్రికాలోకి వెళ్తారా, మరి తెల్లగుండాల్లోకి వెళ్తారా, కొంచెం చామన్ ఛాయ ఉన్న వాళ్ళకి వెళ్తారా? అంటే ఇక్కడ ఎక్కడనైతే కాస్మోటిక్ మార్కెట్లో లేదో అక్కడ అమ్మాయి గెలుస్తుంది. వాళ్ళ వ్యాపారం కోసం, వాళ్ళ వస్తువుల అమ్మకాని కోసం అక్కడ అమ్మాయిని గెలిపిస్తుంది. మధు, తెలంగాణ ప్రభుత్వానికి కానీ తెలంగాణ ప్రజలకి అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేనేమంటున్నంటే ఇప్పటికే ఆర్థికంగా చాలా వెనుకున్న రాష్ట్రాన్ని మరింత దివాలు తీయకుండా, మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టకుండా కొన్ని పనికొచ్చే పనులు, ఆ పనికొచ్చే పనులు ఎట్లుండాలంటే సమాజానికి రెస్పెక్ట్గా ఉండాలి, సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలి. దాన్ని చూసి కొంచెం నేర్చుకునేటట్టు పనులు చేస్తే కొంచెం బాగుపడుతుంది. అది మన ప్రజానికానికి కూడా చూసి నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి అసొంటి పనులు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ను వేడుకుంటున్నాను. ఓకే, రైట్ మధు, చాలా బాగా చెప్పావు అందాల పోటీల గురించి. అండ్ అందరి కళ్ళు తెరిపించావు అని అనుకుంటున్నాను నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ స్వీయా వర్మ. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. మీకోసం కొన్ని వైరల్ వీడియోలు కూడా పట్టుకొచ్చిన, చూసేయండి. సన్న బియ్యం ఇస్తున్నాం, పేదోడు కడుపు నిండా కూడు తింటున్నాడు, పేదోని కడుపు నింపుతున్నామని మాటి మాటికి గప్పాలు చెప్పుకుంటూ తిరిగే సీఎం రేవంత్ సారు, ఆ కేబినెట్ మినిస్టర్లు జర పైలంగా చూడు రయ్య ఈ ముచ్చట. లాభం ఇయ్యకేం లాభం, మాకు ఈ సన్న బియ్యం ఇస్తారని పేరు. మాకు అన్నం వండితే కూడా ఇట్లా లబ్బర్ అవుతుంది. ఇది అన్నం ఇగో ఈ లబ్బర్ ఇక అన్నం చూడు ఇట్లా అవుతుంది. ఈ ఇచ్చే సుఖం ఇయ్యకేం సుఖం, ఇచ్చేం లాభం ఈయన బియ్యం ఈ బియ్యం లబ్బర్ ఇగో లబ్బర్ చూడు పువ్వు వండితే బంక ఇక. చూసిరా, గిది అన్నట్టు రేవంత్ సర్కారు నిర్వాకం. గిట్లుంటాయి అన్నట్లు రేవంత్ సర్కార్ ఇచ్చే సన్న బియ్యం. ఇప్పుడు ఏమంటారు కాంగ్రెస్ పెద్దలు? అయిగా ఈ ముచ్చట ఏడ జరిగిందంటే మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల కేంద్రంలో ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యంతోనే అన్నం వడితే గిట్ల రబ్బర్ లెక్క అవుతున్నదని తినలేకపోతున్నామని వాళ్ళ గోస చెప్పుకుంటున్నారు అక్కలు. అయ్యా రేవంత్ సారు, మరి అక్కల కంట సమాధానం ఎవరు చెప్తారు? నువ్వా, మీ మంత్రులా, లేకపోతే మీ శాసన సభ్యులా? ఇక గివన్నట్టు ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతదాకా చూస్తూనే ఉండు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా. మళ్ళీ రేపొత్తా.